సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము బజాజ్ సిఎన్జిలో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, అలాగే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఏంది, అలాగే కస్టమర్ రివ్యూ, అలాగే మనకు మామూలుగా చాలా వీడియోలు అయితే ఉన్నాయి. దీని మెయిన్ స్పెసిఫికేషన్ సంబంధించి ఇందులో స్పెసిఫికేషన్స్కి నేను కొంచెం వీడియోలో అయితే కొంచెం విషయాలు మీకు చెప్తాను. మిగతా మొత్తం దీని సర్వీసింగ్ అలాగే కస్టమర్ రివ్యూ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. మెయిన్ థింగ్ వచ్చేసి మనకు డెలివరీ స్టార్ట్ అయ్యి చాలా రోజులైతే అవుతున్నాయి. సో, ఇప్పుడు డెలివరీ అయిన అంటే ఈ వెహికల్స్ ఓనర్ రివ్యూ లాగా అంటే నాకు తెలిసి కొన్ని వీడియోలు, కొన్ని కస్టమర్స్ రివ్యూ, అలాగే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా మనకు అంటే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళని గూడా ఇందులో ఏదైనా మైనస్‌లున్నాయా, ప్లస్‌లున్నాయా, ఓవరాల్‌గా ఈ వెహికల్ ప్రోస్ అండ్ కాన్స్ మొత్తము ఈ వీడియోలో ఉంటాయి. అంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. ఓన్లీ ఈ వెహికల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్త్. తీసుకోవచ్చా? లేదా? ఈ బండి తీసుకుంటే మనకచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకనంటే ఫస్ట్ టైం అసలు ఇండియా లెవెల్‌లోనే మనకు ఒక సీఎన్‌జీ టూ వీలర్ అనేది మన బజాజ్‌లో అది రావడం అనేది అందరికీ తెలుసు. బట్ ఇందులో గూడా కొన్ని మైనస్‌లున్నాయి. కొన్ని గాదు, చాలా మైనస్‌లే ఉన్నాయి. ఆ మైనస్‌ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో ఉంటుంది. బట్ ఏందనంటే కొంతమందికి నచ్చుద్ది. ఎవరికి నచ్చుద్దో, ఎవరికి నచ్చదో ఈ వీడియోలో ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఆ వేరియంట్స్ సంబంధించి ఏమేమి డిఫరెంట్‌లున్నాయి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పు ఈ వీడియో మొత్తం చూసి మీకేమనిపించో కింద కామెంట్ చేయండి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది మన బజాజ్ బీబీసీ బజాజ్ అన్న షోరూమ్ ఇది. హ్మ్. సుచిత్ర వచ్చి మెయిన్ బ్రాంచ్ మన జిడిమెట్ల విలేజ్, సుచిత్ర సర్కిల్. ఓకే. సార్, ఇప్పుడు ఈ బజాజ్ ఫ్రీడమ్‌లా మనకు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? 3 వేరియంట్స్. సీఎన్‌జీలో 3 వేరియంట్స్ ఉంది సార్. 3 వేరియంట్స్. డ్రమ్ము, డిస్క్. ఇది డిస్క్. డిస్క్ సార్, డిస్క్ ప్లస్ ఎల్ఈడి. డిస్క్ ప్లస్ ఎల్ఈడి. మనకి డ్రమ్ సార్ ఇది. ఇది డ్రమ్ము. ఇది డ్రమ్ సార్. అది ఇది డ్రమ్మే సార్. అంటే మన 2 వేరియంట్స్ వచ్చినాయి సార్ మన దగ్గర. ఇది రెండే. రెండు మనకు 3 వేరియంట్స్ లో 2 వేరియంట్స్ మన దగ్గరికి వచ్చింది. ఇంకో వెహికల్ రాలేదు మన దగ్గర. ఇంకోటి రాలేదు. ఇంకోటి రాలేదు సార్. అయితే ఇప్పుడు దీనికి తేడా ఫస్ట్ చెప్పండి సార్. ఇది వచ్చేసి మనకు డ్రమ్ సార్. దీనికి ఓన్లీ మనకి ఎల్ఈడి ఉండదు సార్. ఇది నార్మల్ బల్బ్ ఉంటుంది. నెక్స్ట్ డీజిల్ మీటర్ మనకి దీనికి ఉండదు సార్. డ్రమ్ కి డీజిల్ మీటర్ మామూలు ప్లెయిన్ వస్తుంది సార్. మన ఓడోమీటర్ వస్తుంది సార్. నార్మల్ మీటర్ వస్తుంది సార్. సో దీనికి వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది సార్. ఇది డీజిల్ మీటర్. దానికి డిస్క్ ఉంటుంది సార్. దానికి డిస్క్ ఉంటుంది సార్. డిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ ఉంది సార్. దానికి లేదు సార్. దానికి బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ ఉంది, దానికి లేదు. అంటే ఇప్పుడు మిగతా ట్యాంక్ కానీ కెపాసిటీ కానీ ఇవన్నీ సేమేనా? సేమ్ సార్. మీకు ట్యాంక్ కూడా చూపిస్తాను సార్. దీనికి వచ్చి సార్ మనకు వచ్చే ట్యాంక్ మన సిలిండర్ ఎలా ఫిట్ అయి ఉంటుంది సార్. ఒక్క నిమిషం. ఇది సిఎన్జి. ఇది సిఎన్జి. అది బ్యాటరీ. ఇవి నార్మల్. ఇది బ్యాటరీ. ఇది బ్యాటరీ సార్. అన్నిటికీ ఇది బ్యాటరీ సార్. నెక్స్ట్ మీకు ట్యాంక్ చూపిస్తాను చూడండి సార్. ఇది పెట్రోల్. అది ఓకే. పెట్రోల్ వచ్చేసి మనకి పెట్రోల్ కూడా సపరేట్ గా ఉంటుంది సార్. 2 లీటర్స్ పడుతుంది సార్. 2 లీటర్లు. సిఎన్జి కూడా 2 సార్. సిఎన్జి ఫిల్లింగ్ చేసుకునే స్టేషన్ సార్. ఓకే ఓకే సార్. ఓకే. ఇది సిఎన్జి. యాక్చువల్లీ ఇప్పుడు సిఎన్జి అంటే ఈ ట్యాంక్ ఎన్ని కేజీ కెపాసిటీ? అది మాక్సిమం 3 కేజీస్ లో మాక్సిమం సార్. మాక్సిమం 3 కేజీ వరకు ఉంటుంది. మినిమం అంటే మనకు 2 కేజీస్ కంపల్సరీ. 2 కేజీ మనం నింపుకోవచ్చు సార్. కేజీ వచ్చేసి మనకి సిఎన్జి 100 మైలేజ్ ఇస్తుంది సార్. సిఎన్జి 100 మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఎప్పుడన్నా సిఎన్జి ఉన్నది, పెట్రోల్ లేదు, స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా సార్ మనకు ఆప్షన్ వచ్చి ఇక్కడ చూడండి సార్. పైన పెడితే సిఎన్జి సార్. సిఎన్జిలో పెట్టాను చూడండి సార్. ఒకసారి ఎదురు రమ్మని చూపిస్తాను. ఇంకా సార్ మనకు ఇండికేటర్ చూపిస్తుంది అక్కడ సార్. చూడండి సార్. సిఎన్జి బటన్ పై పెట్టాను. మనకి కింద పెడితే పెట్రోల్ ఆప్షన్ వెళ్తుంది సార్. ఇదిగో సార్ పెట్రోల్ ఆప్షన్. మామూలుగా ఓన్లీ పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? పెట్రోల్ 65 వస్తుంది సార్. ఓన్లీ పెట్రోల్ వస్తే 65. సిఎన్జి అయితే మనకు 300 వరకు సార్ మాక్సిమం లోడ్ అన్నది. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుందా ఎంత సిఎన్జి ఉన్నది అని చూపిస్తుంది? ఇక్కడ చూపిస్తుంది సార్. ఇక్కడ మనకి పాయింట్ ఇండికేటర్ పాయింట్ ఉంటుంది కదా సార్. ఇండికేటర్ పాయింట్స్ ప్రెజెంట్ అయితే మనకి పెట్రోల్ పెట్టిన సార్. పెట్రోల్ అనేది లో ఉంది, చూపించలేదు. ఇక్కడ సిఎన్జి పెట్టిన సార్. చూపించండి సార్. 3 పాయింట్స్ ఉంది. స్టార్టింగ్ వచ్చి మనకి స్టార్టింగ్ వెహికల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ అవుతుంది సార్.
ఇంకా స్పెషల్ ఏమొచ్చింది మామూలుగా ఈ పాత బైక్లకు అంటే పాత బైక్లకు దీనికి స్పెషల్ అంటే పొల్యూషన్ అనేది పొల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్. దానివల్ల సిఎన్జి వెహికల్ అనేది ఆల్రెడీ మన బస్సు ఉంది, కార్ ఉంది సార్. దానివల్ల మనకి అంటే మోటార్ ఫిల్ తీసుకురావాలని బజాజ్ కంపెనీ ఫస్ట్ టైం మనకి తీసుకొచ్చింది సార్. రెండు నెంబర్ 1 సిఎన్జికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? మెయింటెనెన్స్ అంటే సార్ మినిమం మెయింటెనెన్స్ అయ్యాలి సార్. మన కేజీ ఉన్నాయి వెళ్తుంది సార్, హాఫ్ కేజీ ఉన్నా సరే చేంజ్ నడుస్తుంది. దానికి ఏమన్నా పైప్స్ చేంజ్ చేయడం కానీ ఇంకేమన్నా అట్లా లేదు సార్. దీనికి యాక్చువల్ మీ మిగతా బళ్ళకి సెల్ఫ్ మోటార్ అనేది ఉంటుంది, కానీ దీనికి అలా ఉంటుంది సార్. ఆల్రెడీ సెల్ఫ్ మోటార్ అనేది డైరెక్ట్ మనకి ఇంజిన్ కనెక్ట్ అయింది. మనం మిగతా బళ్ళు చూస్తే సిఎన్జి మనం సెల్ఫ్ మోటార్ పోతుంది సార్. అది పోతే మనం మోటార్ ఎంచుకుంటాం, దానికి ఏదో ప్రాబ్లం లేదు. డైరెక్ట్ ఏంటంటే మనకి ఇంజిన్ కనెక్ట్ అయింది. మనకు మోటార్ ప్రాబ్లం అనేది ప్రాబ్లం ఏం లేదు. సెల్ఫ్ మోటార్ అనేది స్పెషల్ ఏముండదు, అసలు ఏముంటుంది. డైరెక్ట్ కనెక్ట్ అంటే మనకు ప్రాబ్లం కూడా ఏముండదు సార్. మనము తీసుకెళ్తాం బండి వెహికల్ తీసుకెళ్తాము, ఈ దీని సిలిండర్ని కూడా ఏమన్నా చేంజ్ చేయాల్సిన ఏమన్నా ఉంటుందా? అంటే ఎక్కువ రన్నింగ్ ఒక 2 సంవత్సరాలలో వాళ్ళు ఒక 50-60,000 తిరుగుతారు అనుకో, అప్పుడేమో చేంజ్ చేయాలన్నా? ఇది అవసరం లేదు సార్. ఆల్రెడీ మన కంపెనీ అనేది టోటల్గా ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం. ఇది మనకి ఇది వచ్చి మనకి ఇక్కడ చాలా మంది అప్రూవల్ ఉంటుంది సార్, సిలిండర్ పేలిపోతాను. కానీ టెంపరేచర్ కూడా చూసి మనకి ఇది ఫిట్ చేసి కంపెనీ అనేది రిలీజ్ చేసింది సార్. ఇది అంటే ఇప్పుడు ఇలా సిఎన్జి ఏమన్నా హీట్ టెంపరేచర్ చెక్ చేసి మనకి అన్ని ఫిట్ చేసి ఇచ్చారు. చూపించేది ఉంటుంది అట్లా హీట్ అయ్యేది. పెట్రోల్ ట్యాంక్ అంటే ఇక్కడనే కదా? ఇది సార్ పెట్రోల్ ట్యాంక్, ఇది సిఎన్జి బాటిల్. పెట్రోల్ 2 లీటర్లు 2 లీటర్స్ స్టార్ట్ అంటే మనకు 2 kg అని అంటే 200 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. మాక్సిమం 3 వరకు పడుతుంది సార్ మాక్సిమం లోడ్. పెట్రోల్ నుండి సిఎన్జి లేకున్నా, సిఎన్జి నుండి పెట్రోల్ లేకున్నా వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది అడిషనల్ ఆప్షన్ సార్, ఇది పెట్రోల్ ఆప్షన్. ఫుల్ ఇంజిన్ సిఎన్జి వెహికల్. ఇది ఎందుకు ఇచ్చారంటే మనకి ఎక్కడైనా సిఎన్జి లేకపోయినా మనకి అడిషనల్ అయినా సరే పెట్రోల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. 65 మినిమం స్టేషన్ ఉంటుంది. అందుకోసం అవును, చాలా మంది వెహికల్స్ ఇప్పుడు కొనే ఉన్నారు. 2 నెలలు కావచ్చు, 2 నెలలు దాటింది. వాళ్ళ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది? చాలా బాగుందని చెప్పారు సార్. ఇక్కడికి వచ్చి మనకి ఎటువంటి రిమార్క్ రాలేదు. సెకండ్ పికప్ కానీ ఏమన్నా డ్రాప్ అవ్వడం బాగుందని చెప్పారు. అంటే మనకు రన్నింగ్ కూడా బాగుందని సార్. రన్నింగ్ బాగుంది, స్మూత్ గా వెళ్తుందని చెప్పారు. ఎటువంటి రిమార్క్ రాలేదు సార్. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ ఇచ్చాం ఫెస్టివల్ ఆఫర్ లో కూడా. అంటే ఇది పోయింది అది పోయింది అని ఏం రాలేదు సార్. ఇంకేం రాలేదు సార్. ఇప్పుడు ఒకవేళ మనము ఒక రివ్యూ ఇస్తున్నామంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ లో నేను అడుగుతున్నాను. ఒక కస్టమర్ గా, నేను యూట్యూబర్ కస్టమర్ గా నేను చెప్తాను. కస్టమర్ నేను డెలివరీ ఇచ్చిన బళ్ళు కస్టమర్లు కూడా అడిగాను. ఏ ఇబ్బంది ఏమి లేదన్న. మీకు ఇప్పుడు మొత్తం సర్వీస్ దీనికి సంబంధించి కూడా సర్వీస్ బ్యాక్ సైడ్ మొత్తం చేస్తారు. మన బజాజ్ లో చేస్తారు సార్. రెస్పాండ్ లేకుండా సార్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరి ఇది మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1,40,000 ఉంది సార్. మన దగ్గర 1,40,000 డిస్క్ వేరియంట్. డ్రమ్ వచ్చి మనకి 1,18,000 ఉంది సార్. ఇది మనకి ఇది డ్రమ్ వెహికల్ సార్. ఇది డ్రమ్ వేరియంట్ 1,18,000. దీనికి అంతా సేమే, ఓన్లీ మనకు డిస్క్ కొంచెం బ్లూటూత్ ఎల్ఈడి అంతే కదా. బ్లూటూత్ ఆప్షన్ అంటే ఇది అంతా హాలోజన్ బల్బ్. ఇది ఎల్ఈడి బల్బ్. మనము పెట్రోల్ బండి సర్వీస్ లెక్కనే ఒక 1,000-2,000 కాగానే సర్వీసింగ్, ఆయిల్ చేంజ్. మన మామూలు బల్ ఎలా ఉన్నాయో సేమ్ కూడా అంతే సార్. 2 వాళ్ళు ఫుల్ సిఎన్జి వెహికల్. ఇది అందువల్ల ఒక పర్సన్ కూర్చున్న తర్వాత అయితే కూడా మనకైతే 3 కూర్చోవచ్చు. అంటే నేను 3 వెళ్ళాలని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే అలా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మనం 3 కూడా ఈజీగా కూర్చోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనకి సారీ గార్డ్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ పైన ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ బజాజ్ అంటేనే కేర్ ఆఫ్ ఫైనాన్స్ అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి అలాగే ఐడిఎఫ్సి బ్యాంకు కూడా ఉంది, ఐడిఎఫ్సి ఫైనాన్స్ కూడా వీళ్ళు ఇక్కడ సపోర్ట్ అయితే ఉందన్నమాట మనకు. సో మనమైతే ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనకు మినిమం డౌన్ పేమెంట్ వచ్చి 25,000 నుంచి స్టార్ట్ అయితే ఉందన్నమాట. సో 25,000, 30,000, 50,000 వరకు కూడా డౌన్ పేమెంట్ కట్టి కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వెహికల్ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవద్దు, అసలు విషయానికి వస్తే డైలీ 70-80 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తా అనుకునే వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా ఆలోచించాలి, నేను కొంచెం యూనిక్గా ఉండాలి. బయట ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు అంటే పబ్లిక్లో ఒక డిఫరెంట్గా ఉండాలి. ఫస్ట్ టైం మనకు సిఎన్జి కాబట్టి ఇంకా వేరే సిఎన్జి వెహికల్స్ రావడానికి కూడా నాకు తెలిసి చాలా టైం అయితే పడుతుంది. అంతవరకు ఈ సిఎన్జి వెహికల్ని మనం పబ్లిక్లో ఒక డిఫరెంట్గా చూపించుకునే వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు. యాక్చువల్గా దీంట్లో మైనస్లు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీకు ప్లస్లు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ వెహికల్ ఒక
అంటే మామూలుగా మనము నియర్లీ అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ బిలో మనకు సిఎన్జి స్టేషన్ ఉంది. నేను రెగ్యులర్గా వెళ్ళి అక్కడనే నేను ఫిల్ చేయించుకుంటాను. అక్కడ కూడా ఎనీ టైము మనకు సిఎన్జి అనేది అవైలబుల్ ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రము ఈ వెహికల్ ఖచ్చితంగా ఈజీగా తీసుకోవచ్చు. సిటీ డ్రైవ్లో కానీ నార్మల్గా కానీ మంచిగా అయితే ఇది తీసుకోవచ్చు. బట్ ఏంటంటే పికప్ అనేది మామూలుగా మనం బజాజ్ పల్సర్లో వచ్చినంత వేరే వెహికల్ వచ్చినంత పికప్ అయితే రాదు సిఎన్జిలో. అది మాత్రం గుర్తుంచుకోండి. మహా అంటే మనకు పెట్రోల్ మంచి అంటే అన్ని బజాజ్ వెహికల్స్లో పికప్ అనేది ఎలా ఉంటుందో మనకు పెట్రోల్లో సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇందులో సిఎన్జిలో మాత్రం పికప్ అనేది కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా నేను నోటీస్ చేశాను. అంటే వాళ్ళ అక్కడ కస్టమర్స్ వాళ్ళని అడిగిన దాని మీకేంచైతే మీకు చెప్తున్నాను. నేనైతే ట్రై చేయలేదు. ఎందుకు ట్రై చేయలేదు అనేది చివరిలో చెప్తాను. అదొక పెద్ద మిస్టరీ. సో అదంతా మైనస్లో చెప్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఒక దగ్గరలో మనకు సిఎన్జి స్టేషన్ ఉంది కాబట్టి మనము తీసుకోవచ్చు. పెట్రోల్లో ఎక్కువ నడపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్లో ఎక్కువ నడపద్దు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకు 2 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి పెట్రోల్ అయితే మనం నడపలేము. నేను ఎక్కువ తిరుగుతా పెట్రోల్ నడుపుతానంటే నడపచ్చు. బట్ నేను అదే పెట్రోల్ అయితే తిరుగుతాను మైలేజ్ కావాలంటే ఈ వెహికల్ తీసుకోకపోవడం బెస్ట్. నువ్వు ఆల్రెడీ మనం పెట్రోల్ తిరుగుతా అన్నప్పుడు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సిఎన్జి అనేది కొంచెం మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తా అన్న ఉద్దేశంతో అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మైనస్లు చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకు సిఎన్జి మైలేజ్ అనేది అతను చెప్పిన ప్రకారము ఒక కేజీకి 100 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా రాదు. 85 నుండి 90 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు పెట్రోల్లో కూడా 65 చెప్పాడు. బట్ 65 రియల్లో మనకు 65 అయితే రాదు. 60 అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకా లోపే వస్తుంది కాబట్టి వస్తుంది, కానీ 60 దాటి అయితే రాదన్నమాట మైలేజ్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఏదో ఎమర్జెన్సీలో మనకు పెట్రోల్ వాడాలి. మ్యాక్సిమం దీన్ని సిఎన్జిలో వాడాలి. అప్పుడు కానీ మనం తీసుకోవడానికి వర్తబుల్ అన్నమాట. మనం మామూలుగా రేట్ అయితే లేదు. ఇది అన్ని రేట్ల బట్టే ఇది అన్ని వెహికల్స్ ఏ రేట్లు ఉన్నాయో ఇది కూడా మంచి రేటే ఉందన్నమాట. 125cc అయినప్పటికీ ఇది 1,40,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. కాబట్టి మనకు వెహికల్ అనేది ఖచ్చితంగా వాడాలి, సిఎన్జిలోనే వాడాలి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు 30-40 కిలోమీటర్స్లో ఉన్నది సిఎన్జి స్టేషను, అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. 24/7 అవైలబుల్ ఉంటుంది. ప్రెషర్ బాగుంటుంది అన్నప్పుడే ఈ వెహికల్ అయితే మీరు తీసుకోండి. లేదు నేను ఎప్పుడోసారి ఆ ఏరియాకి వెళ్తాను, అసలు అక్కడికి వెళ్ళలేను, రెగ్యులర్గా నేను ఇక్కడ తిరుగుతాను, లోకల్ తిరుగుతాను, చుట్టూ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో తిరుగుతా అంటే మాత్రం ఇది తీసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే మీరు ఉన్నది మ్యాక్సిమం మనకు సిఎన్జి కాబట్టి సిఎన్జి స్టేషన్ అనేది మీకు దగ్గరలో ఉండాలి. అక్కడ కూడా మెయిన్ ప్రెషర్ మంచిగా ఉండాలి. ఇది కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ సిఎన్జిలో మనకు 90 కిలోమీటర్స్ వచ్చేది కూడా ప్రెషర్ బాగుంటే వస్తుంది. ఇంకొకటి సిఎన్జి మనకు కెపాసిటీ వచ్చేసి 3 కిలోస్ అని చెప్తున్నాడు. బట్ ఏంటంటే రియల్ లైఫ్లో మనకు అది కూడా ప్రెషర్ బాగుంటే తప్ప 2.2 kgs అయితే పడుతుంది. 3 kgs పట్టదు. అది మాత్రం గుర్తుంచుకోండి. యాక్చువల్గా వాళ్ళు మొత్తం టోటల్గా 2 kg సిఎన్జి 2 లీటర్ పెట్రోల్ మొత్తం టోటల్గా 330 కిలోమీటర్స్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకు రియల్గా అయితే అంత రాదు. వాళ్ళే ఓ టైంలో 3 kg కెపాసిటీ చెప్తున్నారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళే 2 kgs అని చెప్తున్నారు. అందులోనే అర్థం చేసుకోండి. మనకు జస్ట్ 2 kg అనుకునే వెళ్ళండి. ఒకవేళ ప్రెషర్ తక్కువ ఉంటే మాత్రం మనకు అదే ప్రైస్లో మనకు కొంచెం తక్కువ పడుతుంది సిఎన్జి అనేది. అక్కడ కూడా మనం కొంచెము లాస్ అనేది అవుతాము. ఇంకొకటి ఇక్కడ సిఎన్జి ట్యాంక్కి వచ్చేసి ఎలాంటి మెయింటెనెన్స్ లేదు అని అంటున్నాడు. బట్ అయితే ఖచ్చితంగా 2 ఇయర్స్కి ఒకసారి క్లీనింగ్ ఉంటుంది. ఖచ్చితంగా పైప్స్ అనేవి చెక్ చేసుకుండాలి. ఎందుకనంటే మనకు ఎంత వాళ్ళు కెపాసిటీ బాగా ఇచ్చినా, ఎంత పర్ఫెక్ట్ ఇచ్చినా కానీ మనమైతే సిఎన్జి ట్యాంకును, వైర్లను అవన్నీ మనము ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 మంత్స్కి ఒకసారి. మనం లేదు అని అంటే మనం ప్రతిసారి సర్వీసింగ్కి వచ్చినప్పుడు అయితే మనం చెక్ చేస్తూ ఉండాలి అన్నమాట. పైప్స్ కానీ కంపల్సరీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ మనకు మైనస్ విషయానికి వస్తే సీట్ హైట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నది. యాక్చువల్గా 5.2 హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవ్వదు. 5.4 ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవ్వదు. 5.6 హైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మీరు తీసుకున్న ఈ వెహికల్కి
సీట్ కవర్ వేయించకపోవడమే బెస్ట్. అది వేసిన తర్వాత ఇంకా హైట్ అయిపోతుంది. నేను నడిపించకపోవడానికి కారణం కూడా అదే. నాకు అసలు కింద కనీసం కాళ్ళు అయితే తాకడం లేదు. రెండు కూడా ఒక కాలు ఇటు సైడ్ ఉంటే రెండో కాలు అటు సైడ్ అయితే కొంచెం హైట్ అయిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ వెహికల్ తీసుకున్న తర్వాత మనము మళ్ళీ రీసేల్ చేసే వాల్యూ వస్తుందా అని అంటే ఖచ్చితంగా రాదు. అది మాత్రం పక్కా. ఎందుకు అని అంటే ఇది చాలామందికి అవగాహన లేదు. మన మామూలుగా రెగ్యులర్ వెహికల్స్కే, మామూలుగా అసలు బజాజ్ వెహికల్స్కే మనకు రీసేల్ అనేది ఉండదు. అందులోనూ ఈ సిఎన్జి కాబట్టి రీసేల్ అనేది ఉండదు. అది మాత్రం గుర్తుంచుకొని తీసుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకనంటే మామూలుగా ఇందులో మైనస్లు అయితే ఎక్కువ ఉన్నాయి. అది మాత్రం చూసుకోండి, మీరు గుర్తుంచుకోండి. లేదు నేను ఈ వెహికల్ అనేది నాకు బాగా నచ్చిందంటేనే తీసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని సర్వీస్ విషయంలో కానీ ఇంకేదైనా కింద మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.